నమస్తే ఫ్రెండ్స్. ద ప్రభాస్ మూవీ అసలు రాజాసాబ్ మూవీ గురించి అయితే బీభత్సంగా వెయిటింగ్ అయితే చేస్తారు అనమాట. అసలు ప్రీ బుకింగ్స్, అంతేకాకుండా అసలు బుకింగ్స్ ఎప్పుడు ఓపెన్ అయితే ఏం సంగతి అని చెప్పి బీభత్సంగా ఎదురు చూస్తారు అనమాట ఫ్యాన్స్ వచ్చేసరికల్లా. ఈ వీడియోలో అసలు జీవో వచ్చిందా, ఏం సంగతి, టికెట్ రేట్లు అసలు ఎంత ఉండబోతున్నాయి, ఏం సంగతి, అంతేకాకుండా క్లారిటీగా మన రాజాసాబ్ మూవీ గురించి అయితే క్లారిటీగా వీడియోలో మాట్లాడదాం. అంతకన్నా ముందు మన ప్రభాస్ గారి మన డార్లింగ్ ఫ్యాన్స్ ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అయితే మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మాట్లాడుకోవాల్సినటువంటి విషయాలు అయితే చాలా ఉన్నాయన్నమాట. అసలు రాజాసాబ్ మూవీ గురించి అయితే చాలామంది అయితే చాలా రకాలుగా కిందికి నెట్టేయాలని చెప్పి ప్రయత్నాలు అయితే చేశారు. ఏంటంటే మళ్ళీ ప్రభాస్ కెరియర్లో ఒక వరస్ట్ మూవీ దిగుతుంది, అంతేకాకుండా ఒక ఫ్లాప్ మూవీ దిగుతుంది అని చెప్పి బీభత్సంగా ట్రోల్స్ అయితే చేశారనమాట. ఎందుకంటే అది ఒక ఆదిపురుష్ లాంటి సినిమా మళ్ళీ రిలీజ్ అవుతుంది. ఎందుకంటే అందరూ కూడా మెయిన్గా చూసేది ఒక మూవీ అంటే మనకైతే బాగా గుర్తొచ్చేది ఎవరన్నా ఉన్నారు అంటే డైరెక్టర్. ఒక మూవీ తీస్తారంటే ఆ డైరెక్టర్ ఎవరు అని చెప్పి ఫ్యాన్స్ అయితే చూస్తారు. అంతేకాకుండా హేటర్స్ కూడా చూసేది ఎవరు, ఫస్ట్ డైరెక్టర్ ఎవరు అని చూస్తారు. డైరెక్టర్ చూస్తే చిన్న డైరెక్టరు మన మారుతి గారు. అసలు మారుతి గారు మూవీ తీస్తుండంటే అసలు ఆయన ప్రభాస్ గారితో తీస్తుందంటే ఎవరు కూడా ఏం అర్థం కాలేదన్నమాట. ఎందుకంటే ప్రభాస్ గారు ఉన్నటువంటి రేంజ్ ఏంటంటే బాహుబలి ముందు బాహుబలి తర్వాత అని చెప్పేటువంటి ఇది వచ్చిందనమాట ఇప్పుడు మన ప్రభాస్ గారికి. అంతగానో రేంజ్, అంతగానో ఇంపాక్ట్, అంతగానో మాఫీ అయితే మనకైతే ప్రభాస్ గారికి ఎంటర్ అయిందనమాట. అలా ఎంటర్ అయిన తర్వాత చిన్న డైరెక్టర్తో తీస్తుంటే ప్రతి ఒక్కరు కూడా ఫీల్ అయిందనమాట. ఎందుకంటే ఓమృతిని పెట్టుకుంటేనే ఆదిపురుష్ లాంటి సినిమా తీసి బిగ్గెస్ట్ బడ్జెట్ అని చెప్పి దాన్ని అయితే రామాయణాన్ని అంతా కూడా ఇష్టం వచ్చేట్టు మలిపిండనమాట. అట్లా చేసి ఫ్యాన్స్ అందరినీ కూడా చాలా అంటే చాలా డిసప్పాయింట్మెంట్ చేసిండు. దాని తర్వాత మన ప్రభాస్ గారు అయితే హిట్ కొట్టింది. అదంతా పక్క పెడితే ఇప్పుడైతే మాట్లాడుకుంటే రాజాసాబ్ మూవీ గురించి మాట్లాడుకుంటే అసలు బీభత్సంగా వెయిట్ చేస్తారు. అసలు ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఏం సంగతి అని చెప్పి మూవీ టీం అయితే వెళ్ళడం జరిగిందనమాట. గవర్నమెంట్ కూడా పిటిషన్ ఇవ్వడం జరిగిందనమాట, కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే అసలు మాకైతే టికెట్స్ ప్రైస్ అయితే ఇంకొంచెం పెంచాలనుకుంటున్నాం అని చెప్పి కోర్టును అయితే కలవడం అయితే జరిగింది. కోర్టులో అయితే హాజరు కావడం జరిగింది. దాని గురించి అయితే కోర్టు కూడా పాజిటివ్గా అయితే రియాక్ట్ అయ్యింది. పాజిటివ్గా రియాక్ట్ అయ్యి మీకైతే మేమైతే టికెట్లు రేట్ పెంచుకోవడానికి అయితే మీకైతే అవకాశం ఇస్తామని చెప్పి కోర్టు అయితే కలిపియడం జరిగింది. దాని గురించి అయితే చాలా అంటే చాలా సంతోషపడుతున్నారు అనమాట మన మూవీ టీం వచ్చేసరికల్లా, రాజాసాబ్ మూవీ టీము. అంతేకాకుండా అసలు బుకింగ్స్ ఎప్పుడు ఓపెన్ అయితే ఏం సంగతి అంటే ఈరోజు సాయంత్రం నైట్ వరకల్లా జియో అయితే వచ్చేస్తుంది అనమాట. మీరైతే ఈ వీడియో చూసేపాటికైతే జియో వచ్చేస్తుంది. బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యి ఉంటాయి అనమాట. జియో వచ్చినటువంటి 1 గంట 2 గంటల తర్వాత అయితే బుకింగ్స్ అయితే ఈజీగా ఓపెన్ అవుతాయి. ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేస్తారు అనమాట. ఎందుకంటే ప్రభాస్ గారి మూవీ చూడాలి. ఎందుకంటే మన ట్రైలర్ ఇచ్చినటువంటి ఇంపాక్ట్ అంతా ఇంత కాదు. అసలు ప్రభాస్ గారి కెరియర్లోనే ఒక బెస్ట్ ట్రైలర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పెద్ద పెద్ద మూవీలన్నీ కూడా పక్క పెట్టరు. ఎందుకంటే బాహుబలి మూవీ ఇలాంటి పెద్ద పెద్ద మూవీలన్నీ కూడా పక్క పెడితే మన ప్రభాస్ గారిని, వింటేజ్ ప్రభాస్ గారిని చూడాలని చెప్పి బీభత్సంగా వెయిట్ చేస్తారు. సాహో సినిమాలో వింటేజ్ ప్రభాస్ కనపడలే, అంతేకాకుండా ఆదిపురుష్ సినిమా అయినా సరే, రాధేశ్యామ్ సినిమా అయినా సరే బీభత్సంగా వెయిటింగ్ చేసినాం అనమాట. ప్రభాస్ గారు, వింటేజ్ ప్రభాస్ గారు ఇంకా మనకు కనబడ్డాడు అని చెప్పి మనమైతే అనుకున్నాం. అలాంటి మూమెంట్లో రాజాసాబ్ మూవీతోని ఒక కామెడీ, అంతేకాకుండా థ్రిల్లర్ ఎంటర్టైన్మెంట్తోని మన ప్రభాస్ గారు అయితే మన ముందుకైతే కనబడ్డాడు. ట్రయల్ ఇచ్చినటువంటి పాజిటివ్ ఎనర్జీ అయితే అంతా ఇంత కాదు, కనీసం ఫ్యాన్స్కి అయితే బీభత్సంగా బూస్ట్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. అంతగానో ఇంపాక్ట్ తర్వాత ఇప్పుడైతే బుకింగ్స్ కనుక చూసుకుంటే ఒకవేళ బుకింగ్స్ ఓపెన్ అయితే తెలంగాణలో, ఆంధ్రాలో ఓపెన్ అయితే కనుక ఒక దారుణాన్ని, ఒక విధ్వంసాన్ని సృష్టిస్తుందని చెప్పి మనకైతే క్లారిటీగా కళ్ళ కనబడుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేస్తారు అసలు బుకింగ్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయి, ఎప్పుడు ఓపెన్ చేయాలి. బుక్ మై షోలో అయితే ప్రతి ఒక్కరు కూడా లోడ్ చేస్తున్నాం అనమాట. బుకింగ్స్ ఓపెన్ అయితే మూవీ టికెట్ బుక్ చేసుకుందామని చెప్పి, ఎందుకంటే ఫ్యాన్స్కి అయితే ఫస్ట్ షో చూడాలని చెప్పి బీభత్సంగా ఆతృత ఉంటుంది అనమాట. అది బుకింగ్స్ ఓపెన్ అయితేనే మాకైతే సాధ్యమవుతుంది. అందుకని చెప్పి బీభత్సంగా వెయిటింగ్ అయితే చేస్తారు. ఒకవేళ బుకింగ్స్ ఓపెన్ అయితే కనుక బీభత్సంగా దారుణాలు లేపుతారు. 2 తెలుగు రాష్ట్రాల్లో అయితే పాన్ ఇండియాలో కూడా మన ప్రభాస్ గారికి ఉన్నటువంటి బడ్జెట్ అంతా ఇంత కాదు. నార్త్లో అయినా సరే బీభత్సంగా కలెక్షన్లు అయితే సాధించేటువంటి సత్తా మన ప్రభాస్ గారికి ఉందన్నమాట. రెబల్ స్టార్కి అయితే మామూలుగా క్రేజ్ లేదు. నార్త్లో కూడా ఒక బీభత్సమైనటువంటి హైపు, అంతేకాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో ఏమాత్రం హైప్ అయితే ఉంటుందో నార్త్లో కూడా ప్రభాస్ గారు అంటే తెలియనటువంటి వ్యక్తి ఉండడు. అంతగానో ఇంపాక్ట్, అంతగానో మాఫీ అయితే ఆల్రెడీ క్రియేట్ చేసిండు. ఇంకా మనం నార్త్లో కూడా కనుక బిజినెస్ కనుక చూసుకుంటే బీభత్సంగా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. బీభత్సంగా టికెట్ కలెక్షన్ల పరంగా అయితే బీభత్సంగా వసూలు చేసుకుంటున్న అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా క్లారిటీగా అర్థమైంది ఫ్రెండ్స్. దీనిపైన మీరు అనుకున్నారో కామెంట్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటాను.